నేను ఈ రోజున మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇంతవరకు నేను ఈ టీవీ ఫీల్డ్‌లో ఎన్నాళ్ళ బట్టి ఉంటున్నాను. ఒక్క చెడ్డ పేరు నాకు రాలేదు. మరది ప్రోమో మహత్యమో, నా దురదృష్టమో, ఒక పదాన్ని ఒక్కదాన్ని పెట్టి నన్ను చాలా అన్‌పాపులర్ చేశారండి. యాక్చువల్‌గా మీరు ఆ జాక్‌పాట్ షోలో టోటల్ ప్రోగ్రామ్ చూస్తే నేనన్న ఆ పదానికి అర్థం ఏమిటో మీకు తెలుస్తుంది. ప్రోగ్రామ్ చూపించకుండా ఓన్లీ హైలైట్‌నే చూపించి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ప్రోమో పెట్టారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటేనండి, ఒక టోటల్ స్కిట్‌లో ఎక్కడో ఒక చిన్న పంచ్ చెప్తే, ఆ పంచ్‌లో చిన్న ద్వందార్థం ఉంటే దాన్నే ప్రోమోగా కట్ చేసి పెట్టేస్తున్నారు. ఆ పంచ్ ఎందుకు చెప్పాల్సొచ్చింది అతను అనేది వాళ్ళకి అక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఒక పదం చెప్తాను చూడండి, మీరే బాధపడతారు. అమ్మ పెట్టేది అరటిపండు, నానబెట్టేది ఏ పండు అనగానే అని నవ్వేస్తారు. ఎందుకండి అలా నవ్వుతారు? అమ్మ పెట్టేది అరటిపండు, నానబెట్టేది చింతపండు. ఇది నా ఉద్దేశం. మీ ఉద్దేశం వేరే ఉండొచ్చు. ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది బోతు 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 అని పెట్టేయడం, ప్రోమోలు వేసేయడం. ఇది ఎలా తయారైందంటే ఆర్టిస్టులు పరువు పోతుందండి. మీరు అన్యథా భావించకండి. నిజంగా జాక్‌పాట్ షోలో ఆ ప్రోగ్రాం మీరు నెట్లో కొట్టినా వస్తుంది. ఆ ప్రోగ్రాం చూడండి. అది యాక్చువల్గా నేను ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యాను. అప్పుడు నేనే మిగతా వాళ్ళందరికీ టాస్క్ ఇవ్వాలి. అలాంటి టైంలో వీళ్ళందరినీ ఓడించాలి. ఏం చేద్దాం, ఎలా ఓడిద్దాం? సరే, ఆలి అనే క్యారెక్టర్ ఒక కుర్రాడు హీరో, అతనికి నేను టాస్క్ ఇవ్వాలి. అతనికి హిందూ దేవాలయాల గురించి కానీ, హిందూ మతం గురించి కానీ, హిందూ పుణ్యక్షేత్రాల గురించి కానీ అతనికి తెలియదు. ఆ టాస్క్ ఇస్తే వాడు ఓడిపోతాడు. నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇంకో రిస్క్ టాస్క్ ఇస్తే అతను ఓడిపోతాడు. వీళ్ళందరూ ఓడిపోతే నేను విన్ అవుతాననే ఆనందంలో అతనికి ఆ టాస్క్ ఇచ్చాను. ఇవ్వగానే, బాబాయ్ ఏంటి బాబాయ్, నాకు మీ హిందూ దేవాలయాల గురించి నాకేం తెలుస్తుంది, నేను ముస్లింను కదా. అబ్బా, అలా ఇస్తేనే నీ రేటింగ్ పడుకుంటుంది, నాది లేస్తుంది అన్నాను. ఆ రేటింగ్ అన్నది లేదు. నీది లేస్తుంది, నాది పడుకుంటుంది. ఏమండి, సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సరే ఆ పదం మాట్లాడతాడా? నీది లేస్తుంది, నాది పడుకుంటుంది అనే పదం ఎందుకు మాట్లాడతాం? దాని అసలు అర్థం ఏమైనా ఉందా? సరే, ఇదేదో యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, ఇలాంటివి చాలా వస్తున్నాయి. కమల్ హాసన్ గారి గురించి కూడా పెట్టారు. బాహుబలి చెత్త, ప్రభాస్ ఒక గొర్రె అన్నారు. ఆయన అన్న పదం వేరు, వీళ్ళు పెట్టింది వేరు. బాహుబలి చెత్త అని ఆయన అనలేదు, కానీ అది నిజంగా నమ్మేస్తున్నారు. ఏది ఏం పెడితే అది. ఇప్పుడు శేష్ కుమార్ పొరపాటుని ఒక ఇంట్లోకి వెళ్ళాడు, ఎవరో పరస్త్రీ ఇంట్లోకి వెళ్ళి శేష్ కుమారు లొక్క అని పెడతారు. అది ప్రోమో. ఏమిటా అని చెప్పి ఓపెన్ చేస్తారు. నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళాను, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా పెడితే నన్ను ఏం చేయమంటారండి? ఇంత సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆర్టిస్ట్కి వస్తే వాడు ఇంకేం బాగుపడతాడండి? మీరు జబర్దస్త్లో నా ఎపిసోడ్ చూశారు. నేను ఎంత వల్గారిటీ చేశాను మీరు చెప్పండి. టక్ టక్ మన వేళ్ళ మీద ఒక 10 ఎపిసోడ్లు చెప్పండి. చేశాను, చేయలేదని అంటలేదు. డబుల్ మీనింగ్ తోటి ఒక్క 2 ఎపిసోడ్లు చేశాను. ఆ 2 విన్ అయ్యాను, మిగతావి ఏది విన్ అవ్వలేదు. అంటే ద్వంద్వార్థం అనేది మాకు చెప్పాలని మాకు అనిపించదు. నా వయసు 56 సంవత్సరాలు. నేను ఈ వల్గారిటీ చెప్పి నేనేం సాధించాలి, ఏం కట్టుకుపోవాలి, ఏం పట్టుకుపోవాలి? ఒక యంగ్ పిల్లాడు చెప్పాడంటే ఏదో తెలిసి తెలియనితనంలో కుర్రాడు అనేసాడేమో అని అనుకుంటారు. నేను యాక్చువల్గా ఆ జాక్‌పాట్ షో మీరు కావాలంటే నెట్లో చూడండి. నేను ఆ తప్పు పదం మాట్లాడలేదు. నీది లేస్తుంది, నాది పడుకుంటుందని. అది ఎందుకంటామండి? కానీ ఆర్టిస్ట్ని ఎంత తప్పుగా ఆలోచించారు. నేను బయట ఎక్కడైనా కనపడుతుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. భలే ఉంది భయ్యా నువ్వు చెప్పిన డైలాగు. నేను చెప్పిన డైలాగ్ అది కాదురా అన్నా కూడా వాడు వినిపించుకోవట్లేదు. నేను చెప్పింది భలేగుంది భయ్యా అంటే ఏమిటి? వల్గారిటీకి ఇస్తున్న ప్రాముఖ్యత మంచికి ఇవ్వటం లేదు. చక్రం అనే అద్భుతమైన సినిమా వచ్చింది, జనాలందరూ రిజెక్ట్ చేశారు. నిజంగా సినిమా మీరు ఒకసారి మళ్ళీ చూడండి, ఎంత బాగుంటుందో. మంచి చెబితే ఈ సమాజం వింటలేదు. ఏదైనా కొంచెం జుగుప్సాకరంగా, కొంచెం ఏదైనా మసాలా, మీ భాషలో చెప్పాలంటే మసాలా యాడ్ చేస్తే అది సూపర్ డూపర్ హిట్. అది మీ తప్పనండి. అలా తయారు చేస్తున్నారు. అలాంటి ప్రోగ్రాంలు రిలీజ్ చేయడంతో ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఓహో ఇదే ఒక గుడ్ మార్క్ ఏమో అనుకుని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. దయించి షేకింగ్ శేషుని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకండి. నేను వల్గారిటీ చెప్పి మీ నుంచి ఒక ప్రతిభ
ప్రశంసలు పొందాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు కావాలంటే నా ఓల్డ్ జబర్దస్త్ ఎపిసోడ్ చూడండి. వల్గారిటీ ఉండదు. చప్పగా, సామాన్యంగా, హాయిగా, ప్రశాంతంగా ఫ్యామిలీతో చూసేలా ఉంటుంది. నా పాత ఎపిసోడ్లు అన్నీ చూడండి. ప్రేమాభిషేకం అయితేనే, అల్లూరు రామలింగాయలు యాక్ట్ చేసింది అయితేనే చాలా ఉన్న ఎపిసోడ్లు. మీరు ఒకసారి జబర్దస్త్ షేకింగ్ శేషు అని యూట్యూబ్లో కొట్టండి, నా ఎపిసోడ్లు అన్నీ వస్తాయి. ఎంత వల్గారిటీ చేశానో చూడండి. నేను ఎందుకండి అలా మాట్లాడతాను? కానీ వాళ్ళ ప్రమోషన్ కోసం ఆ ఒక్క పదాన్ని కట్ చేశారు. ఎందుకు? దానివల్లే మార్కెట్ అవుతుంది. అది వాళ్ళ ఒపీనియన్. నేను తెలిసిన అది పడుకుందంటే ఏంటో ఇది ఎపిసోడ్ ఏదో సూపర్ మసాలాలో ఉంది అని అందరూ ఓపెన్ చేస్తారేమో అని చూశారు. ఏమీ లేదు, మామూలుగానే ఉంది ఆ ప్రోగ్రాం. సో నేను మీ ముందుకు వచ్చి ఈ రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ షేకింగ్ శేషు అదే ఈ శేష్ కుమార్ అనేవాడిని అపార్థం చేసుకోవద్దని. నేను బూతుకు ప్రాముఖ్యత ఇవ్వనండి. అందుచేత నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఆ యూట్యూబ్లో వచ్చేది మాత్రం ఇట్స్ అ ఫేక్. ప్లీజ్ దయించి నన్ను అర్థం చేసుకోండి. పాపం అనసూయ కూడా మీకు రిక్వెస్ట్ చేసి ఉంటుంది. ఆ ప్రోగ్రాం గురించి మీరు జాక్పాట్ ఎపిసోడ్ ఒకసారి చూడండి, తెలుస్తుంది. నేను కావాలన్నది మాట్లాడాను, అదేదో అక్కడ పంచిలా పేలుతుందని మాట్లాడాను. ఆ జాక్పాట్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అర్థమైందండి? పాపం పృథ్వీ గారు కూడా ఆ కటింగే చూశారు, సినిమా యాక్టర్ పృథ్వీ గారు. పాపం జబర్దస్త్ షేకింగ్ చేసే అది ఏంటి, అది నీది లేస్తున్నది పడుకుంటుంది అంటూ ఆయన కూడా అనేశారు. ఆయన ఎపిసోడ్ చూశాను ఉంటే